హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ టుగెదర్. ఇప్పుడు సొరకాయ చపాతీ ఎలా చేస్తారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక పెద్ద సొరకాయని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేయాలి. ఇలా పీల్ ఆఫ్ చేసిన సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలు సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కో సొరకాయ ముక్కని సన్నగా తురుముకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బాండీని పెట్టి ముందుగా తురుముకున్న సొరకాయ తురుముని దాంట్లోకి వేసుకోవాలి. అందులోనే కాస్తంత పెసరపప్పు, జీలకర్ర, వాము, నువ్వులు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఈ సొరకాయ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత తగినంత బియ్యం పిండి వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సొరకాయ మిశ్రమంలోకి బియ్యం పిండి బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్కి 3 వైపులా కట్ చేసి బాగా ఆయిల్ రాయాలి. తరువాత ఆ పిండిలో నుంచి కాస్త పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి. చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన చపాతీ పెనం పెట్టి వేడి చేయాలి. తర్వాత ఇక్కడ చేసుకున్న చపాతీని తీసి పెనం పైన వేసి ఆయిల్ వేస్తూ ఫ్లిప్ చేస్తూ 2 వైపులా బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన సొరకాయ చపాతీని ప్లేట్లోకి తీసుకొని కర్డ్తో సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ చపాతీ రెడీ. ప్లీజ్ డూ ట్రై అవుట్ మై రెసిపీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.